అవునండి, రాధా మనోహర్ గారు ఇచ్చారండి నెంబరు. రాధా మనోహర్ గారు ఆయనండి మన క్రిస్టియానిటీ గురించి చెప్తుంటాడు కదా. This call is now being recorded. హలో అండి, రాధా మనోహర్ గారు ఇచ్చారండి నెంబరు. మీరు ఆయన కాల్ చేశారట కదా, తిడుతున్నారట కదా ఆయన. నేను ఎప్పుడు కాల్ చేశానండి? అసలు ఆయన ఎవరు తెలియదు నాకు. నేను ఎప్పుడు కాల్ చేశాను? అదేంటండి మెసేజ్ కూడా పెట్టాడు ఆయన నాకు. ఫార్వర్డ్ చేయండి మెసేజ్. ఫార్వర్డ్ చేయండి మెసేజ్. నాకేం అవసరం అండి ఇప్పుడు? నేను కాలేజ్ చేయలేదా? కాల్ చేసి అంటారు, తిరుగుతా అంటారు. అనిల్ కుమార్ మీరే కదండి? అరుణ్ కుమార్. అవునండి, నేనేనండి కుమార్, నేనే. కానీ నేను ఎప్పుడు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. 7989666302. అవునండి, ఆవిడ నా ఫేస్బుక్ లో డైరెక్ట్ గా పైన నెంబర్ ఉంటుందండి. అంటే మీరు అన్నారంట కదా బైబుల్ తర్వాత హిందూ గ్రంథాలని చెప్పి అన్నారంట కదా. బైబిల్ తర్వాత హిందూ గ్రంథాలు, బైబిల్ గ్రంథాలు కాదండి. ఏదైనా సరే మీరు అడగాలనుకుంటే ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చెప్తారని చెప్పుకుంటూ వస్తున్నా. మీరు ఆయన చెప్పుకుంటూ వచ్చారా? ఆయన చెప్తున్నా. అంటే నాకేం పెట్టాడంటే రాధా మనోహర్ దాస్ గారిని తిడుతున్నాడు అని చెప్పి నాకు మెసేజ్ ఇచ్చారండి, అందుకని కాల్ చేశాను. నేను అవన్నీ చెప్తున్నాండి. నేను మనుషుని చాలా ప్రేమిస్తానండి. ఓకే, సూపర్ అండి. ఏదో సార్ నేను ఏమంటానంటే, ఇప్పుడు మీకు అర్థం కాలేదనుకోండి. మీ కాల్స్ చాలా వచ్చుంటాయండి నాకు తెలిసి ఇప్పుడు దాకా. కాల్స్ వచ్చి నేను ఒకటే చెప్తానండి, ఏదన్నా ఉంటే ఇప్పుడు మీకు అర్థం కాలేదనుకోండి సార్, అది రాగానే మీరు ఫిక్స్ అయిపోకూడదు కదా. నేనే అవునండి, అవును. నాకు అర్థం కాలేదండి. అంటే నాకు డౌట్ అడగచ్చా సార్? ఏమైనా చెప్పగలరు, ట్రై చేస్తారా మరి? మీరు ఏదన్నా మీ పేరు రాసి ఆ డౌట్ ఏంటో నాకు వాట్సాప్ చేస్తే నేను మెసేజ్ ఎందుకు సార్? ఇప్పుడు అట్లా కాదు, మన క్రిస్టియానిటీని అసలు ఎందుకు యేసుని మనం ఎందుకు నమ్మాలి, కలిగితే మనకు కలిగే లాభం ఏంటి? చిన్న క్వశ్చన్ ఏనండి, పెద్ద క్వశ్చన్ ఏం కాదు ఇది. సార్ ఇప్పుడు ఒకటి చెప్పనా, ఇప్పుడు హిందూ గ్రంథాల్లో లేని గొప్పతనం క్రైస్తవ మతంలో ఏముంది? లేకపోతే అసలు హిందూ గ్రంథాలను వదిలేసి క్రైస్తవ మతంలోకి ఎందుకు రావాలి? వస్తే ఏంటి అసలు మనకి దీని వల్ల కలిగే లాభం ఏంటి చెప్పండి సార్. దీని ఇప్పుడు మతాలని మత గ్రంథాలని ఫాలో అవటం వల్ల లాభాలు ఏం కలుగుతాయండి? మత గ్రంథం అంటే మత గ్రంథం అని ఎందుకన్నానంటే సార్, ఇప్పుడు హిందూ మత గ్రంథాలు తీసుకోండి సార్, ఇవన్నీ కూడా ఇదేంటి సార్, ఇవన్నీ కూడా మానవుడు ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఇప్పుడున్న క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా హిందూ గ్రంథాల ప్రకారం బతుకుతున్నారు. అది ఎలాగంటే మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీరు, మీ భార్య, ఇదంతా కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడానికి కారణం ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని కుటుంబ వ్యవస్థ భారతదేశం బలంగా ఎందుకు ఉందంటే హిందూ గ్రంథాల నుంచి వచ్చిన మూలాలే దానికి కారణం అని చెప్తానండి నేను. ఇది మెయిన్ హిందూ గ్రంథాల వల్ల ఇది లాభం అండి. అలాగే క్రైస్తవ మతాన్ని నమ్ముకుని దానికి కలిగే లాభం ఏంటో చెప్పండి. క్రైస్తవ మతం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రమే రాంగ్ అండి. ఓకే అండి. ఫస్ట్ మతం అనేది మనిషికి ఆపాదించుద్దండి ఫస్ట్ ఎవరైనా, ఎందుకంటే మనం మనుషులు. అంటే రాజ్యాంగంలో అదే ఉంది కదా సార్, క్రైస్తవ మతం హిందూ మతం ఉంది కాబట్టి ఆ పదాలు మనం వాడుకుంటున్నాం ఇక్కడ, అంతే తప్పితే అది ఏంటనే రాజ్యాంగంలో మేధావులు కూర్చొని ఒక సున్నా పరిశీలన చేసిన తర్వాత వాళ్ళ ఆర్టికల్ 25 మాట చెప్పారు కదండి. నేనంటుంది అది కాదు సార్, ఆర్టికల్ గురించి కాదు, మతము అని మనం ఎందుకు ఇప్పుడు హిందూ మతము అని ఎందుకు అన్నానంటే, క్రిస్టియన్ మతం అని ఎందుకు అంటున్నానంటే రాజ్యాంగంలో ఆ పదాలు రాశారు కాబట్టి మనం వాడుకో దాన్ని తీసుకున్నాం తప్పితే అది ధర్మం ఏంటనేది సెకండరీ, ఎవడు వ్యక్తిగతం, అది నా అభిప్రాయం. అవును, అందుకని క్రైస్తవ మతం అని నేను పదం వాడానండి అక్కడ, నేను హిందూ మతం అని కూడా వాడుతున్నాను. పదేనండి ఇప్పుడు మొత్తం వాడుకలు ఇది సార్. హిందూ గ్రంథాలు వెళ్తే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా జ్ఞానవంతులుగా, అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్, బైబుల్ అంతా కూడా జంతు సంస్కృతి ఉంది. అమ్మ, అక్క, చెల్లి, కూతురు అందరితో సెక్స్ చేసుకున్నా సరే వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి శిక్షలు పడలేదు. మీరు సపోజ్